దేశభక్తి తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు సార్. నాకు పెద్ద పెద్ద మాటలు ఎన్ని మాట్లాడినాడు సార్. నాకు వాళ్ళు सही कभी संबंध नहीं था. मैंने महीनों 3 दिन था माधो इस्माइल का देश वाला ఇంకోసారి చేసింది అమ్మ ఫోన్ చేసి दादा इनके बाबू मैं सार इसमें कभी मैं सुसाइड कर लिया सो भी मेरे के वीडियो है. मैं घर में పిల్లల్ని చూడాలి కదా నువ్వు కనిపించట్లేదు. సార్ నాకు చాలా రోజుల నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు సార్. కరెక్టే టార్చర్ పెడితే పోలీసులు ఉన్నారు, ఎవరికొకరు కంప్లైంట్ చేయాలి కదా. ఈరోజు చెప్పొచ్చు కదా, పిల్లలు కనపడలేదు నీకు. నా కళ్ళు మంటలు వేస్తాను సార్ చాలా. अन्ना है नहीं अन्ना सूरत को देखना नहीं तो कौन की करे इसका मतलब सार ऊपर मैं भरोसा देता हूँ. मैं कहीं का भी सार कहीं का पूछा क्या నాకు వాళ్ళతోనే నాకు వాళ్ళ ముగ్గురుతోనే సార్. ఏమి కాదు, నేను చూసుకుంటాను అని చెప్తున్నా. నాదే వాళ్ళని మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంట్లో వాళ్ళు మాట్లాడతాను చూసుకుంటాను. మాట్లాడతాడు చెప్పినాం కదా రాత్రి అని చెప్పినా. నా ఇంటికి వస్తే రంజాన్ పండుగ వస్తాను ఇంటికి అని చెప్పి कल साल कितना है तो कितना करेंगे लास्ट నేనున్నా. ఇప్పుడు ఫిరోజ్ ఉన్నాడు, నేనున్నాము, మాట్లాడతాను కదా. बात करी ना कल पूरा ये से कराया तो ने बुला ले गया सो अन्ना ने बुला के लिया सो. हां ఇబ్బంది లేదు. సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి తెలియడం జరిగింది. దానిలో భాగంగా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మా హాస్పిటల్ సిబ్బందిని వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆల్అవుట్ కొద్దిగా తాగాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కానీ వాషౌట్ చేశారు. 1% కానీ ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్లు కానీ చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ పేర్లు చెప్తాం, రాయల్ మధు తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ దూషించుకొని అబ్బాయి మనస్తాపం చెంది సూసైడ్ చేయడానికి ట్రై చేశాడు. గత సంవత్సరం కానీ మా కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంజాన్ తోఫాలో పాల్గొనడం జరిగింది. ఆ అబ్బాయిలు నూరోళ్ళ ఫాదరే ఇతను. లాస్ట్ ఇయర్ కానీ నాకంటే అత్యంత ఆత్మీయులు వీళ్ళు. ఈ సంవత్సరం కానీ ఇఫ్తార్ విందుకు ఇన్వైట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. కానీ నిన్న రాత్రి మా ఇంటికి కానీ రావడం జరిగింది. నూరు రంజాన్ ఫెస్టివల్కి భోజనానికి వస్తానని చెప్పేసి నూరు తర్వాత ఫిరోజ్ ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు ముందే చెప్పాను, నేను రంజాన్ ఫెస్టివల్కి ఇంటికి భోజనానికి వెళ్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే అన్న, నేను ఫెస్టివల్కి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పొద్దున్న లేసే తలకే ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా రాయల్ మధు అయితేమి తర్వాత నూరులు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చేసుకొని ఈరోజు అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దానిలో భాగంగానే మా హాస్పిటల్లో డాక్టర్స్ అయితేమి తర్వాత వీళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవడం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఇది జరగడం బాధాకరం. ఇంకొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు అత్యంత
ఆప్తులు ఆప్తమిత్రులు కానీ కొంతమంది దీన్ని చిన్నదాన్ని భూతత్వంలో చూపించి రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయ నిరుద్యోగులు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వదంతులు నమ్మద్దండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.